చూస్తూనే ఉన్నాము దళితులపై ఎన్ని దాడులు చేస్తున్నారో టీడీపీ వాళ్ళు. కానీ ఎక్కడ కూడా దీనిపైన చంద్రబాబు నాయుడు గారిని స్పందించలేదు. ఎందుకంటే ఇది చేపిస్తున్నదే చంద్రబాబు నాయుడు కాబట్టి ముందే వీళ్ళు ప్లాన్ వేసుకుని ఆ ఏరియాలో ఎక్కడైతే గొడవలు చేయాలనుకున్నారో అక్కడ వీళ్ళని అక్కడ స్ట్రిక్ట్గా ఉండే పోలీస్ ఆఫీసర్లని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించి వీళ్ళకి నచ్చిన పోలీస్ ఆఫీసర్ని అక్కడ పెట్టుకొని వాళ్ళు నిద్రపోతూ ఫోన్లు ఎత్తకుండా గొడవలు జరుగుతున్నా కూడా నిద్రపోయేలా చేసి వాళ్ళని వీళ్ళు అక్కడ గొడవలు సృష్టించారు. ఎమ్మెల్యే మీద దాడి, తర్వాత దళితుల మీద దాడి, ఇండ్లలోకి వెళ్ళి కొట్టడము, రోడ్ల మీద అసలు ఎంత ప్రభుత్వ ఆస్తిని ఎంత ధ్వంసం చేశారో మనం అందరం చూసామో. అయినా కూడా వీళ్ళు పోలీసులు నిద్ర లేలేదు, ఫోన్లు చేసినా కూడా ఎత్తలేదని అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పడం కూడా చూసాము. ఒక ఎంపీ అభ్యర్థి ఫోన్ చేసినా కూడా స్పందించలేదంటే, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఫోన్ చేసినా కూడా స్పందించలేదంటే ఇంకా పోలీసుల్లో ఇక్కడ ఎవరి కుట్ర ఉంది అనేది పోలీసులు నోరు మూసుకొని ఉండమని ఎవరు చెప్పారు, ఫోన్లు ఎత్తద్దని ఎవరు చెప్పారు అనేది కూడా తేలాలి. ఈ విషయం పైన ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్య నేతలు, నాయకులు ఈరోజు గవర్నర్ని కలవబోతున్నారు. గవర్నర్ని కలిసి లేక దీనిపైన వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని గవర్నర్కి ఫిర్యాదు చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి చూడాలి దీన్ని, మరి గవర్నర్ ఎలా స్పందిస్తారో మరి చూడాలి. ఎందుకంటే ఇదైతే దీనిపైన చాలా నిజంగా మానవత్వంతో కూడినది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు కానీ దళితులపై దాడి చేయడం ఎందుకు, అది చూసి అసలు ఇంకా ప్రజాస్వామ్యం ఇలాంటి నాయకుడు వస్తే ఇంకెలా ఉంటుందో తెలుసుకోండి, అర్థం చేసుకోండి. కాబట్టి దీనిపై ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే ఉంటారు ప్రజలు. జూన్ 4 తర్వాత తెలుస్తుంది. ఇలాంటి చంద్రబాబు నాయుడిని, ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని జూన్ 4 తర్వాత ఇక్కడ ఏపీలో లేకుండా తరిమి కొట్టాలి ఇదే దళితులు.